గంగుల కమలాకర్ గారు, మల్లారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, స్వామి గౌడ్ గారు, వివేక్ గౌడ్ గారు, కాలేరు వెంకటేష్ గారు, డాక్టర్ సంజయ్ గారు, నవీన్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, మా గోపాలన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇది ఒక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి. వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గరీబోంకు హటావ్ అంటుండు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. ये काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ गए? హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. నిన్న తెలంగాణ భవన్ కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లు ఉంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు.
నీ ఇల్లే రెడ్డికుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది, నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు, గా పని చేసే ప్రయత్నం చేయి, దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ SC, ST, BC మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు. 6 నెలలకేళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇయ్యలే. పిల్లలకు, పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టారట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు, అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులలో. ఇది ఇల్లు కూలగొట్టాడు, బ్యాంకు ఊరుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇళ్ళకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి, మూసి ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసిన వాళ్ళని మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు BRS పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెనకడ నిజాం గారు
1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే. మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు. పేదోళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా మంది మేము మాట్లాడాలని మా దగ్గరికి రండని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికి రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటది. ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు. నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన పోయిండు. కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పుడు కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి 1/2 గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యున్ కాజ్, న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కలిసి ఉండండి. మీ గురించి లీగల్ గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటి నిండా నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండు కాదు. దేనికోసం కల్పిస్తారు? ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి, పేదలకు మేలు చేయాలి, పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్లలో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం. నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు, ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు. నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట, టానిక్ లేదు, గోళీలు లేవు, మందులు లేవు. ఏందయ్యా అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటూ. టిఎస్ఎంఐడిసికి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసింది. గా మందులు కొను, పేదలకు వైద్యం అందించు, అది విడిచిపెట్టి మూసీ కడతా, మూసీ సుందరీకరణ. ఇది సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు.
ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లకు నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల చర్య తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా, కరెంట్ కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు కదా, నల్లా కనెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ తీసుకున్నారు కదా, సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా. మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్లకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ దేర్ హౌసెస్. నీకు హక్కే లేదు. నువ్వు ఉన్న దాంట్లో చేయి. అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి, అక్కడ పోయి చేసి సుందరీకరణ. ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి. కానీ మూసి పరివాహక ప్రాంతంలో, మూసి రెండు వైపులా ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిని, దాదాపు 15 మంది ఎమ్మెల్యేలం వచ్చాం, ఎమ్మెల్సీలకు వచ్చాం. మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం, మీకు భరోసా కల్పించడానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం. తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆపద వస్తే ఫోన్ చేయండి, అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ.